మళ్ళీ ఫోన్ नहीं बोले सोचते मैं लीगल का बात कर रही मैं रोज का प्रोग्राम में आज की बात कर रही सुना आता नहीं कब बोल नहीं तुम्हें नहीं बोल नहीं जो वॉइस है ना दरगाह हिस्ट्री एंड आवाज़ ना करना बोलो ना पीछे मीडिया मीटिंग गलती है आवाज़ करना नहीं बोलो नहीं तो जरा बाहर चल जाओ ना बाहर चल जाओ बोल उनकी साइड हमें बैठने का रखोगे तो है मीडिया का भी पेंट रखोगे तो है हाँ हाँ 40 साल ప్రోగ్రామ్ అస్సలాము అలైకుం ఆస్థానే మఖ్దూమ్ ఇలాహి అమీన్ పి దర్గా కడప ఈ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఖ్వాజా ఖాజుగా నాయబే రసూల్ అతాయ్ రసూలుల్లా హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా ముహమ్మద్ హుసేని చిష్టియుల్ ఖాద్రి వారి వంశీకులు మూడో వంశీకుడు సూఫీ సర్మస్థాని చిల్లాకష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా ముహమ్మద్ హుసేని చిష్టియుల్ ఖాద్రి వారి గంధం మహోత్సవం జరుగుతుంది. 16వ తేదీ పీఠాధిపతి గారి ఇంటి నుండి గంధం మహోత్సవం దర్గాకు బయలుదేరుతుంది. ఉదయం రాత్రి 9 గంటలకి గంధం మహోత్సవం జరుగుతుంది. దాని తర్వాత పీఠాధిపతి గంధం ఎక్కిస్తారు. దాని తర్వాత ఖవాలి ప్రోగ్రాం మొదలవుతుంది. రెండవ రోజు 18వ తేదీ 17వ తేదీ ఉరుసు ఉంది. ఉరుసు రోజు దర్గా నుంచి చాదర్లు అవి ఎక్కించిన తర్వాత ఖవాలి ప్రోగ్రాం మొదలవుతుంది. మూడో రోజు తహలీల్ అంటే ముషార్ 17వ తేదీ ఇంకొకమాట 17వ తేదీ గవర్నమెంట్ తరఫు చాదర్ వస్తుంది. ప్రతి ఆనవాయితీగా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ ఉంది. ప్రభుత్వం తరఫు నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన వంటల్ సర్కిల్ ఉంది కదా అక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ కానీ కన్సల్ట్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ తలపని తీసుకుని నడుచుకుంటూ వైబీ స్టేట్ నుంచి దర్గాకు చేరుతారు. 8 తర్వాత ఇక్కడికి దర్గాకు చేరుతారు. దాని తర్వాత దర్గా పైన ఎక్కించిన తర్వాత మన జియారా హోటల్ అమీన్ మెమోరీ హాల్లో ఒక డిన్నర్ ఉంటుంది వీపీస్కి ఆ వీపీ ఉంటుంది. దాని తర్వాత 18వ తేదీ ఆల్ ఇండియా ముషారా 80వ ముషారా జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద కవులు ప్రాముఖ్య కవులు వచ్చి ఈ ముషారాలో పాల్గొంటారు. అదే రోజు ఒక చీఫ్ గెస్ట్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఒక పరిచయం చేస్తాం ప్రతి ఆనవాయితీగా ఒకసారి రెహమాన్ గారు, అభిషేక్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్ ఈ విధంగా సెలబ్రిటీ ఇంకొకరికి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ఉంటుంది. 19 సమాఖాని ఖవాలి ఉంటుంది. పీఠాధిపతి కూర్చుంటారు ఖవాలీలో సమాఖాని అంటారు. అయినాక 20వ తేదీ జులుస్ మెరూని ఉంటుంది. మన పీఠాధిపతి గారు ఈ దర్గా నుంచి మయ్యల్లా దర్గా నుంచి కరెక్ట్గా బయలుదేరి కృష్ణ హాల్ సర్కిల్ 7 రోడ్ సర్కిల్ 1 టోల్ సర్కిల్ గోకులార్ సర్కిల్ దాని బీకేఎం స్ట్రీట్ నుంచి దర్గా చేరుతారు. చాదర్ తీసి దర్గా పైన ఎక్కించి పాత సదింపులు చేస్తారు. 21వ తేదీ ప్రతి ఒక్కరికి వచ్చిన గురువులకు వాళ్ళకంతా ఆజ్ఞ ఇచ్చి వాళ్ళ ఊరికి పంపుతారు. ఈ విధంగా జరుగుతుంది. ఈ వాళ్ళకి దర్గా తరపు నుంచి అమీన్ విజన్ అని ఒకటి ఏర్పాటు చేసినారు. కనీసం 8-9 వేల మంది అక్కడ ఉండవచ్చు. ఆ ప్రయత్నం చేసినారు. ఇంకొకటి వచ్చే ప్రజలకి అన్న కార్యక్రమము 2 పూట్ల వాళ్ళకు వసతి దర్గా తరపు నుంచి ఉంటుంది. మెడికల్ క్యాంప్ దర్గా తరపు నుంచి కూడా పెట్టినారు గురుగారు. మన ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకు పూర్తి సహాయ సహకారాలు కలెక్టర్ కానించి ఎమ్మెల్యే కానించి ప్రతి ప్రభుత్వం వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విధంగా జరుగుతుంది.